కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. గత ప్రభుత్వంలో ఎక్కడైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా పనులు అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఈ 8 నెలలు కావస్తుంది కదా, 8 నెలల్లో మీరు ఎటువంటి కార్యక్రమాలు ఎంతవరకు చేపట్టారు? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా భారతీయ జనతా పార్టీ తరఫున పురంధేశ్వర్ గారు, వీరి ఆధ్వర్యంలో హెచ్ఎర్ల నియోజకవర్గం నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికైన తర్వాత ఎన్డీఏ కూటమి తరఫున 3 పార్టీలని రిప్రజెంట్ చేస్తూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది, మాకు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలని ప్రధానమంత్రి గారి ఆలోచన. గత ప్రభుత్వంలో అది పూర్తిగా నిర్వీర్యం చేశారు. రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు తవ్వేసి పైపులు వేసి అవతల రోడ్లు పాడు చేశారు. పైపులు కూడా కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గత 4-5 సంవత్సరాలుగా తోటపల్లి కానీ, మడ్డు వలస కానీ, నారాయణపురం కాలువల నుంచి నీరు రావడం లేదు. ఆ కాలువలు బాగు చేసి మళ్ళీ నీరు తెప్పించాలని, మడ్డు వలస ఫేజ్ 2 ప్రాజెక్టు కంప్లీట్ చేసి మళ్ళీ బుడుమూరు పెద్ద చెరువు వరకు మడ్డు వలస నీరుని తీసుకురావాలన్నది మేము ప్రభుత్వం దగ్గర పెట్టి మన నియోజకవర్గం తరపున పోరాటం చేస్తున్నాం. ఈ త్వరలోనే ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి విధంగా మాకు హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, తారు రోడ్లు కానీ ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడా ఏ గ్రామంలో కూడా వేయడం జరగలేదు. ఈరోజు హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఏ మారుమూల పల్లికెళ్ళి చూసినా మీకు అక్కడ సిమెంట్ రోడ్డు కొత్తగా వేస్తున్నది కనిపిస్తుంది, లేదా వేసింది కనిపిస్తుంది, లేదా ఎటువంటి రూరల్ ఏరియాలో కూడా తారు రోడ్డు కనిపిస్తుంటుంది. అన్ని రకాలుగా పనులు అవుతున్న ప్రతి మండలంలో కూడా సుమారు ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలు వెచ్చించి 8 నెలల్లో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, తారు రోడ్లు, ఎస్పెషల్గా తారు రోడ్లు అయితే ఎప్పుడూ అవ్వని తారు రోడ్లన్నీ కూడా సుమారు ఒక 25 కోట్ల వరకు తారు రోడ్లకే ఖర్చు పెట్టి వేయించడం జరుగుతుంది. ఇటువంటి అభివృద్ధి ఎక్కడా లేదని, ఇంతకుముందు ఎప్పుడు గత 15 సంవత్సరాల్లో కూడా ఇంత అభివృద్ధిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల మీద శ్రద్ధ పెట్టింది లేదని చెప్పి ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో తప్పకుండా ఇంటింటికి నీరు, వ్యవసాయానికి నీరు మా ముఖ్యమైన ప్రాధాన్యత. వాటిని తప్పనిసరిగా ఈ సంవత్సరం లోపుగా అది పూర్తి చేస్తాం. అలాగే చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలు కల్పించాలనేది మా ఆలోచన. దానికి అనుగుణంగానే సుమారు ఇప్పటి వరకు మనకు అవైలబిలిటీ ఉన్న కంపెనీల్లో ఇప్పటివరకు ఈ సంవత్సరం 8 నెలల్లోనే సుమారు 500 నుంచి 600 మంది వరకు కూడా ఉద్యోగాలు వేయడం జరిగింది. సార్, ఇటువంటి మీరు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? అదే చెప్తున్నాం కదండి, ఇంతకుముందు గత 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు అవని సిమెంట్ రోడ్లు. గత 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్డు ఎక్కడైనా ఒక బస్తా సిమెంట్ వాడారా, ఒక తారు డబ్బా వాడారా తారు రోడ్డు కానీ ఎక్కడా లేవు. అవన్నీ కూడా ఈరోజు 60 కోట్ల రూపాయల వరకు ఈరోజు మన నియోజకవర్గంలో 8 నెలల్లో జరిగిందంటే అది అప్పటికి ఇప్పటికీ మనకున్న డిఫరెన్స్. అది గత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి సాధించాం. సార్, వైసీపీ నాయకులు ఒకటే విమర్శ, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఒక్కటే అమలు కావట్లేదు, కేవలం వీళ్ళు మాయ మాటలు చెప్పి ఈ విధంగా అధికారంకి వచ్చారు, ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు, త్వరలోనే మేము ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి స్పష్టం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఏం ఆందోళన చేస్తారు వాళ్ళు? సూపర్ 6లో ఉన్న అతి ప్రధానమైనది పెన్షన్ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చి 4,000 రూపాయలు చేశారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు ఒక్క సంతకంతోనే. అదే కాకుండా ఆ జూన్ నెలతో జూలై కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయిని కూడా చెల్లించారు ఇచ్చిన మాట ప్రకారం. ఈరోజు 4,000 రూపాయలు ఉదయం అంటే 1వ తారీఖు తెల్లవారి 5 గంటలకల్లా ఇల్లు తలుపు కొట్టి మరి పెన్షన్ ఇస్తున్నారంటే ఈ సూపర్ 6 కాదా? సూపర్ 6లో ప్రధానమైన పాత్ర కాదా? ఈరోజు ఇంతకుముందు అదే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ ముఖ్యమంత్రిగా 2019లో చెప్పాడు, నేను పెంచుకుంటూ పోతాను పెన్షన్ 2,000 రూపాయలు 2,000ని 3,000 చేస్తానన్నాడు. 3,000 ఒకసారి చేశాడా? 5 సంవత్సరాలు పట్టింది 3,000 సంవత్సరాలు చేయడానికి. 250 చొప్పున అది మోసం కాదా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అట్లా చేయలేదే. ఒకేసారి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇస్తుంది
కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు. సార్ హెచ్ఆర్ నియోజకవర్గం సంబంధించి మేము పూర్తి చేసిన వాటికి వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసింది ఏముంది అనేది ఇక్కడ వైసీపీ నాయకుల విమర్శ. చూపించమని ఏం చేశారు వాళ్ళు చేశారు, విమర్శలు అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడ చేశారో ఏం చేశారో చూపించమని. వాళ్ళు చేసిన రోడ్డు మేము ఏమి ఓపెనింగ్లు చేసామో చూపించమని. మేమే శంకుస్థాపన చేస్తున్నాం, మేమే ఓపెనింగ్లు చేసుకుంటున్నాం, వాళ్ళు ఎక్కడా ఏమీ చేసింది లేదు. సార్ దీర్ఘకాలికంగా అంటే మీ నియోజకవర్గంలో చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి, ఈ 5 ఏళ్ళలో పూర్తి చేసే అవకాశం ఉన్నాయి? సాగునీరు, తాగునీరు మా మొదటి ప్రాధాన్యత అండి. ప్రతి ఇంటికి కూడా ఈ 5 సంవత్సరాలలోపు ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు, ప్రతి ఎకరాకి కూడా వ్యవసాయం పండే ప్రతి ఎకరాకి కూడా సాగునీరు ఇవ్వాలన్నది మా ఆశయం. అది తప్పనిసరిగా చేసి తీరుతాం. మొన్న కేంద్రానికి వెళ్ళి కూడా మాకు కావలసినటువంటి నిధులు కావాలి, ఇలాగ మడ్డు వలస ప్రాజెక్టు ఫేజ్ 2కి 30 కోట్ల రూపాయలు అవసరం. అది వస్తే ఫేజ్ 2 ప్రాజెక్టు పూర్తి చేస్తే బుడుమూరు పెద్ద చెరువు వరకు నీరు వస్తుంది. బుడుమూరు పెద్ద చెరువు నిండితే 2 పంటలు 2 మండలాలకి 2 పంటలు పండుతాయి. ఇది మా ప్రధాన డిమాండు. అది మేము కేంద్రంకి వెళ్ళి అడిగాం, రాష్ట్రం నుంచి అడిగాం. త్వరలోనే అది సాల్వ్ అవుతుంది తప్పనిసరిగా. అదే కాదు, అక్కడితో ఆగిపోయేది లేదు. బుడుమూరు పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్ చేయాలనేది మా ఆలోచన. ఈ 5 సంవత్సరాల్లో దానికి శంకుస్థాపన కూడా చేద్దామని మేము ఆలోచనతో ఉన్నాం. ఈ విధంగా మేము ముందు అంటే శాశ్వత ప్రాజెక్టులు, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ కల్పన, ఈ మూడు జరిగితే ఉపాధి తనంతా తానికి ఉపాధి వస్తుందని చెప్పి మా ఆలోచన. దాని గురించి మేము ముందు పడిపోయేవారు వెనకాతలు ఉన్న చాలా వరకు గ్రామాలు, మత్స్యకార గ్రామాలకి గత ప్రభుత్వ హయాంలో జట్టి నిర్మాణం చేస్తామన్నారు. లేదా అది పూర్తి కాలేదు. జట్టి ఉంటే మేము దూర ప్రాంతాలకు సముద్రం దూరం కొంత దూరం వెళ్ళి మేము చేపల వేట చేసుకుంటాం. ఇప్పుడు అంతరాయం అవుతుంది అంటున్నారు. అటువంటిది ఏమైనా మీ దృష్టిలో ఉంది? జట్టి నిర్మాణం ప్రభుత్వం ఎప్పుడు చేస్తానల్లా. గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ పేపర్లకి నోటి మాటలకే సరిపడే, కానీ ఎక్కడ పేపర్ మీద లేదు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మత్స్యకారులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి బుడగట్లపాలెంలో మినీ పోర్టు మనకి ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన ప్రభుత్వం దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే మన సైట్ సీయింగ్ కూడా వెళ్ళొచ్చాం. త్వరలోనే ఆ ఫిషింగ్ హార్బర్ మినీ పోర్ట్ అంటాం, ఫిషింగ్ హార్బర్, అది పూర్తి చేయడానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిధుల సమీకరణ అంతా జరుగుతుంది. దానికోసం కూడా నేను కేంద్రంకి వెళ్ళినప్పుడు మేము మాట్లాడడం జరిగింది. త్వరలోనే అది కూడా మేము ముఖ్యమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేయాలని ఆలోచనలో ఉన్నాం. అది మినీ హార్బర్ అది తయారైపోతే, ఫిషింగ్ హార్బర్ తయారైపోతే ఈ సుమారు మన హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మత్స్యకాడికి కూడా ఉపాధి లభిస్తుంది. అక్కడ హెచ్ఆర్ల నియోజకవర్గం సంబంధించి గత 8 నెలల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఖచ్చితంగా కూడా ముఖ్యంగా వ్యవసాయదారులకు సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు కూడా ప్రారంభించాం. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కూడా పూర్తి చేస్తామని కూడా ఎమ్మెల్యే అనియార్ స్పష్టం చేస్తున్నారు. బుడగట్లపాలెంకి సంబంధించి మినీ జెట్టీకి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆ జెట్టి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న మత్స్యకారులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామంటే కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వైసీపీ గత ప్రభుత్వ హయాంలో చేసింది ఏమీ లేదు. మేమే శంకుస్థాపన చేసి మేమే ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్ళ పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ హెచ్ఎల్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దామంటే కూడా ఎన్ఐఆర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.